పాస్టర్నైనా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ని విమర్శించే ముందు బైబిల్ బాగా చదివి అర్థం చేసుకుని అప్పుడు విమర్శించాలి ఎవరైనా. ఎందుకంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని. సిలువ మరి ఒక భూమి మీద ఉన్న పాపి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసే మార్గమని సెలవిస్తుంది. మేకులు పీక్కోలేనోడు, లేకపోతే రెండు చెక్కలో మీద నుంచి రాలేనోడు అని కొంతమంది మరి హేళన చేస్తున్నారు. బైబిల్ సిద్ధాంతం వారికి తెలియదని, బైబిలు జ్ఞానం వారికి లేదని ఇందు మూలంగా తెలియచేయటం జరుగుతుంది. మరి యేసు ప్రభు వారు శిలువ మీద నుంచి ఎందుకు దిగలేదంటే ఆయన పరిపూర్ణమైన విధేయత చూపించాడు తండ్రికి. తండ్రి చిత్తం నెరవేర్చాడు ఆయన. నీలాగా నాలాగా విమర్శించే వారిని అంటున్నాను నేను. అవిధేయుడు కాదు యేసు ప్రభు, విధేయత చూపించాడు.